అందరికీ నమస్కారం. ఇస్లామిక్ కాంగ్రెస్ అంటూ ప్రజెంట్ నుండి కాంగ్రెస్ సంబంధించి సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు. ఇస్లామిక్ కాంగ్రెస్ అంటారు ఏంటబ్బా నాకు అర్థమైంది కాదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున క్షమా అని చెప్పేసి ఒక పర్సన్ ముందుకు వచ్చి సర్ఫరాజ్ ఖాన్ ని ఈరోజు సెలెక్ట్ చేయలేదు టీమిండియా మ్యాచెస్ కి అంటే అతని పేరులో ఖాన్ ఉంది కదా అందుకే సెలెక్ట్ చేయలేదు అంటే ముస్లిం కాబట్టి సెలెక్ట్ చేయలేదని చెప్పేసి అసలు మరి ఆమె మనిషో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మహమ్మద్ షమీ ముస్లిం కాదా? మహమ్మద్ సిరాజ్ మన హైదరాబాద్ కుర్రాడు ముస్లిం కాదా? ఏం మనుషులండి అసలు వీళ్ళు? గౌతమ్ గంభీర్ గతంలో బీజేపీ ఎంపీగా చేశాడు కదా, ఇప్పుడు కోచ్గా ఉన్నాడు కదా, అతని మీదకి ఏదో విధంగా బూచినట్టు చూపిద్దామని ఈ కాంగ్రెస్ చేసిన దిక్కుమల పనులండి ఇవన్నీ. వీళ్ళు మారరు. ఇంక ఈరోజు నాకు అనిపిస్తుంది నిజమే ఇస్లామిక్ కాంగ్రెస్ అని చెప్పేసి ఏదైతే కొంతమంది సోషల్ మీడియా పోస్టులు పెడతారు అదే కరెక్ట్. ఇక నాకు తెలిసి రానున్న రోజుల్లో హిందూ అన్నవాడు అందుకు కాంగ్రెస్ ఓటాడు. ఒకవేళ ఎక్కడైనా ఓటేస్తే లోకల్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, కర్ణాటక డీకే శివకుమార్ ఇటువంటి వాళ్ళు చూసి ఓట్లేయాలి అంతే. వీడికి ఇంటెన్షన్ సింపుల్. నేను చెప్పాల్సిన ఒకే ఒక పాయింట్ స్టూడిగా చెప్తున్నా. ఆట దగ్గర ఆటగాళ్ల విషయంలో కూడా కులం తీసుకొచ్చి మతం తీసుకొచ్చి దిక్కుమన గలీజు రాజకీయాలు చేయటంలో ఎంఎం అసదుద్దీన్ ఓవైసీ, ఈ షమా, ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఇక మరికొన్ని దిక్కుమల పార్టీల వాళ్ళు వీళ్ళ తర్వాతే రాబా ఎవడైనా. అసదుద్దీన్ ఓవైసీ కూడా అన్నాడు సర్ఫరాజ్ ఖాన్ ఎందుకు సెలెక్ట్ చేయలేదు, ఖాన్ ఉండబట్టే కదా అని చెప్పేసి. మహమ్మద్ సిరాజ్ ఎవరు? మహమ్మద్ షమీ ఎవరు? ఈ దేశంలో ఎన్ని కోట్ల మంది హిందువులు, ఎన్ని కోట్ల మంది ముస్లింలు, ఎన్ని కోట్ల మంది క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, వీళ్ళల్లో కులాల వారీగా మతాల వారీగా ఎంపిక చేద్దామా, లేదప్పుడు ఆట తీరును బట్టి టాలెంట్ బట్టి ఎంపిక చేద్దామా? సిగ్గు, బుద్ధి, బుర్ర లాంటి బతుకులకి ఈ వీడియో అంకితం చేస్తున్నా. ఇకనైనా మారండి.